వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు డయాబెటీస్ ఉందా? అయితే నేను ఈరోజు చేయబోయే రొట్టెను మీరు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, రెగ్యులర్గా నేను చెప్పినట్టు చేసుకొని తీసుకోవడం వల్ల షూర్గా మీరు డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కదండి, యోగా అండ్ న్యూట్రిషనిస్ట్ హిమ గారు చెప్తున్నమాట. సో మేడంతోనే అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఈ విషయాలను మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మేడం, డయాబెటీస్ మన ఇండియాలో 60% పీపుల్స్కి డయాబెటీస్ ఉంది. అవునండి. అట్ ద సేమ్ టైం మన హైదరాబాద్ డయాబెటీస్ హబ్. సో ఇంతగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి మీరు ఒక రొట్టె రెడీ చేస్తా అన్నారు కదా, అది ఎలా మేక్ చేసుకోవాలో, ఎప్పుడెప్పుడు తీసుకోవాలో మన ప్రెస్ట్ కోసం తెలియజేయండి. తప్పకుండా అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రాగులు, చపాతీ కన్నా జొన్నలు, రాగులు ఇవి బాగా పనిచేస్తాయి గోధుమల కన్నా. సో గ్లూటెన్ ఫ్రీ. సో ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రాగి జావగా తాగొచ్చు, రాగి ముద్దగా. బట్ రాగి జావ తాగితే మహా అయితే 2 స్పూన్స్ ఒక గ్లాస్కి అదొకటే తాగగలం. కానీ రాగి రొట్టె చేయటం వలన ఎక్కువ మోతాదులో రాగి పిండి మనకి వెళ్తుంది. ఇది బోన్ స్ట్రెంగ్త్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది, మనకి తెలిసిందే. అలాగే ఇది ఫైబర్ రిచ్. సో రాగులు కూడా మీకు రిఫైన్డ్ జల్లిచ్చి బయట రెడీమేడ్ కాకుండా ఆడించుకున్న రాగి పిండి వాడటం వలన ఇంకా హస్క్ ఉంటుంది కాబట్టి ఫైబర్ ఇంటేక్ కూడా బాగా వెళ్తుంది. ఇది చేయటం చాలా సింపుల్. అండ్ రాగి రొట్టె తింటాకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు కర్రీ కూడా అవసరం లేదు, రొట్టె కూడా తినేసేయచ్చు. ఓకే మ్యామ్. అసలు మేడం, యాక్చువల్లీ డయాబెటీస్ పెరగడానికి గల కారణాలు ఏమంటారు? డయాబెటీస్కి రకరకాల రీజన్స్ ఉన్నాయండి. జెనెటిక్స్ కూడా ఒక రీజన్ అయితే, మన లైఫ్ స్టైల్ చేంజెస్, మన తినే ఆహారంలో మార్పులు వచ్చాయి కాబట్టి ప్రతి ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవుతుంది, 2 స్టోరేజ్లో ఉంటుంది. అలానే ఇంత జనాభాకి ఫాస్ట్గా అందించాలి కాబట్టి క్రాప్ ఫాస్ట్గా పెంపకం ఇవన్నీ చేసేస్తున్నాం కాబట్టి కెమికల్ బేస్డ్ ప్లాంటేషన్ వల్ల మనకు డయాబెటీస్ చేంజెస్ వచ్చినాయి. 2 విపరీతమైన ఇంటేక్ ఆఫ్ కార్బ్స్. ఓకే మ్యామ్. అండ్ బాడీలో ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం. సో అట్లీస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ జెనెటికల్గా మన ఇంట్లో డయాబెటీస్ ఉన్నా కూడా మనం రెగ్యులర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవటం వలన మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. ఎర్లీగా 25స్లో వచ్చిన డయాబెటీస్కి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. లేట్గా వచ్చి 50 ఇయర్స్లోకి వచ్చిన, 45 ఇయర్స్లోకి వచ్చిన డయాబెటీస్కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఎంత వీలైతే అంత మనం పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎర్లీగా వచ్చిన డయాబెటీస్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద ఎఫెక్టివ్ చూపిస్తుంది. సో లోపల ఉన్న ఆర్గాన్స్ మీద ఎఫెక్టివ్ చూపించకుండా, తొందరగా రాకుండా పోస్ట్పోన్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా యోగా కానీ ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్, అలానే మనం తినే ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి. విపరీతమైన షుగర్, సాల్ట్ ఆర్ మసాలాలు ఎక్కువ తీసుకోకుండా రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఎస్పెషలీ రాగి యాడ్ చేసుకోవటం వలన డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే మేడం, అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం మేడం. వాటర్ తీసుకుందామండి. ఒక ఎంత మేడం? ఇది ఎంత తీసుకుంటున్నామో అంత వాటర్, ఒక బౌల్. ఓకే మ్యామ్, సరిపోతుంది. ఓకే. దీంట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి నీళ్ళు మరిగేదాకా వెయిట్ చేద్దాం. పింక్ సాల్ట్ మనం ఏదైనా సరే ఇందులో కూడా వాడండి సాల్ట్ టేస్ట్ కోసం, బట్ తగ్గించి వాడాలి. ఓకే మ్యామ్. ఇలా మనం ఎంతసేపు వెయిట్ చేసుకోవాలి మేడం? ఇది ఒక 5 minutes మరుగు వచ్చేదాకా. దాని తర్వాత మనం పిండి దాంట్లో వేసి తిప్పేసుకుంటాం. ఓకే మ్యామ్. దాని తర్వాత మనం ముద్దగా చేసిన తర్వాత ఉండలు చేసుకుని మామూలు చపాతీలు ఎలా చేసుకుంటాం ఇంట్లో అదే సేమ్. ఇది రాగి చపాతీ అని అనొచ్చు, కానీ ఇంకా కూరగాయలు వేసుకుని ఇంకొంచెం ఫైబర్ యాడ్ చేసి ఇంకా కొంచెం కలర్ఫుల్. పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినరు రాగి ముద్ద, రాగి జావ తాగరు అనుకున్న వాళ్ళకి రొట్టె టేస్టీగా ఉంటుంది. అండ్ డయాబెటీస్ వాళ్ళకి వెజిటబుల్స్, ఫైబర్ ఇంటేక్ ఏదైనా సరే ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనము దాన్ని ఫైబర్తో తీసుకోవటం వలన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి రావు. సో ప్రోటీన్ని తీసుకుంటే చాలామంది కంప్లైంట్ చేస్తారు, స్ప్రౌట్స్ అవి తింటే గ్యాస్ ఫామ్ అవుతుందని. మీరు ఎప్పుడైనా అలాంటివి తీసుకున్నప్పుడు, సో చోలే కానీ ఇలాగ ఏమైనా తీసుకున్నప్పుడు దాంతోపాటు క్యారెట్ తురుము, కీరా యాడ్ చేసుకోవటం వలన ఫైబర్, ప్రోటీన్ యాడ్ చేయడం వలన గట్కి ఎటువంటి ప్రాబ్లం రాదు. యాసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అసలే రాదు. కొంచెం బాయిల్ అయింది కదండి, ఇందులో ఇది వేసుకుందాం. సో బాయిల్ అయిపోయి సిమ్ చేసుకుని స్లోగా కదుపుతూ ఉండాలి కమేష్. కదుపుకుంటూ వేసుకోవాలి, లమ్స్ ఫామ్ అవ్వకుండా, ఉండలు కట్టకుండా ఉంటుంది.
ఇలా ఉండలు కట్టకుండా మనం ఒక షేప్ వచ్చేటట్టు. కన్సిస్టెన్సీ కోసం ఓకే బాగా కదుపుతూ ఉండాలి. ఓకే సేమ్ మనం రాగి ముద్దకు కూడా ఇలాగే కలుపుతాం, దాంట్లో ఎక్కువ వాటర్ వేస్తాం. ఇందులో ఏమో మనం ఎలాగో చపాతీ చేసుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్. సో ఇలా చేసుకుని ఉండగా ఫామ్ అవ్వాలి. ఒక ఉండలాగా అంటే ఒక ముద్దలాగా మనం ప్రిపేర్ చేసుకున్నట్టు చేసుకోవాలి. సో టోటల్గా ఇందులో వచ్చేసి మొత్తం రాగి పిండే ఉంది మేడం, అంటే మనం ఎక్కడ ఏమి యూజ్ చేయట్లేదు. ఏమీ యూజ్ చేయట్లేదు, ప్యూర్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఇది మంచి ఫైబర్, అలానే బోన్స్కి స్ట్రెంథనింగ్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా, కీళ్ళవాతం నొప్పులున్నా, ఎవరున్నా కూడా ఇది చాలా చక్కగా తినచ్చు. రెండు ఎవరైతే రైస్ బదులు ఏం తినాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి చపాతీ. ఎప్పుడు ఇదే కాకుండా ఇంకొకటి ఇందులో మీరు వచ్చేసి ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేస్తున్నారు. అవునండి. సో దానివల్ల మన కర్రీ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ రొట్టె మాత్రం తింటే సరిపోతుంది. అంతేనండి. ఇది చూసారా అయిపోయింది. ఎస్ మ్యామ్. మేడం ఇన్ కేసు డయాబెటీస్ ఎక్కువైంది మేడం, ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది? డయాబెటీస్ మూలన డయాబెటీస్కి సంబంధించిన మెయిన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద వస్తుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత స్కిన్ పల్స్ పడిపోవటం, వీక్నెస్ రావటము, అలానే కొంతమందికి యూరిన్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ రావటం, బయటికి వెళ్ళాలంటే భయపడిపోతుంటూ ఉంటారు. సో అలాంటి రకరకాల అంటే ఇన్సులిన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవ్వటము, ఇవన్నీ దీని తాలూకు లక్షణాలు. పర్సన్ టు పర్సన్ దాని కాంప్లికేషన్స్ డిఫరెన్స్ ఉంటుంది. మేడం కొంతమందికి డయాబెటిక్ ఎక్కువ అవడం వల్ల డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇది మనం రెగ్యులర్గా అంటే వాళ్ళు ఏ టైంలో తీసుకోవాలి రొట్టె, ఎన్నిసార్లు తీసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటపడవచ్చు? అది డయాబెటిక్ న్యూరోపతి అంటే పాదాలకు సంబంధించింది. నరాలు ఏదైతే ఉన్నాయో చచ్చిపడిపోవటం, మరి బ్లడ్ పంపింగ్ సరిగా రాకపోవటం, దానికి ఫుడ్తో పాటు ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అయిపోయింది దీన్ని. సో ఈ ముద్దని మనం కొంచెం వాటర్ తడుపుకుని చేయని ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు చక్కగా ముద్ద ఫామ్ అయింది కదా, సేమ్ చపాతీ ముద్దలాగే. సో దీంట్లో మనము సర్వ్ చేసేటప్పుడు కొంచెం జింజర్, చిల్లీస్, క్యారెట్, నేను ఇవి మాత్రమే తీసుకున్నా. కావాలి అనుకుంటే బీట్రూట్ తురుము, అన్ని వెజిటబుల్స్ ఏవైతే పిల్లలు తినరో లేకపోతే మనం విడిగా తినాలంటే ఇష్టపడము అవన్నీ కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. సేమ్ చపాతీ కలిపినట్టు రెండు. దీంట్లో మనం ఘీ యాడ్ చేస్తున్నాం. ఘీ అనేది గుడ్ ఫ్యాట్ అండి. మన బాడీకి గుడ్ ఫ్యాట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏంటంటే న్యాచురల్గానే టేస్ట్ వస్తుంది, అలానే మనకు కావాల్సినంత ఫ్యాట్ బాడీకి అందిస్తుంది. బాడీకి ఫ్యాట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది లంచ్లో తీసుకోవచ్చు, డిన్నర్లో తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు. చిన్న చిన్న చపాతీలు లాగా చేస్తాం మూలన పిల్లలకి ఇందులో ఏమేసామో కనబడదు, ఇంకా ఫైన్ గా తురిమేసి ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా బెస్ట్ గా యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఫామ్ అయింది కదా, పాన్ వేడి చేసుకుందాం. ఓకే మ్యామ్. సో ఇలా ఉండలు చేసుకుని సేమ్ చపాతీ ఎలా ఒత్తుకుంటాము అలాగే చేసుకోవటమే, చాలా సింపుల్. సో అదే రాగి పిండి ఫ్లోర్ని యూజ్ చేసి అంటకుండా చిన్న చపాతీలు, నేను చిన్న చిన్న చేస్తున్నాను. పెనం వేడైపోయిందండి, ఇప్పుడు చపాతీలు వేసుకుందాం. ఇది మనం ఘీతో కాలుస్తున్నాం. యూజువల్లీ ఆయిల్స్ దేంతో అంటారు, వుడ్ ప్రెస్డ్ అయినా సరే న్యాచురల్గా నువ్వుల నూనె కానీ కొర్రల నూనె కానీ ఏదైనా ఒక చుక్క, ఏ ఆయిల్ అన్నా మంచిదే, బట్ ఏ ఆయిల్ అయినా సరే లిమిటెడ్గా వాడాలి. ఇప్పుడు ఘీ వేసుకోవటం వలన కొంచెం వేసుకున్న టేస్ట్ వచ్చేస్తుంది, అది చక్కగా పొంగుతుంది. పొంగుతుందా మేడం ఇది? ఇలా అంటే మేడం కాలేంత వరకు మనం కాల్చుకోవాలి. కాలేంత దాకా అసలు ఫస్ట్ మీరు ఘీ కానీ ఆయిల్ కానీ వేయకూడదు. బాగా అటువైపు ఇటువైపు కాలిన తర్వాత అప్పుడు మీరు ఘీ కానీ వేసి కాల్చుకోవాలి. వద్దు ఇదేమి వద్దు అనుకుంటే డైరెక్ట్గా కూడా తినేసేయచ్చు. ఓకే మ్యామ్. ఎస్ మ్యామ్, పొంగుతా ఉంది, ఇది పొంగుతుంది. ఓకే, ఇది అటు ఇటు కాలింది కదండి, ఇప్పుడు ఘీ వేసుకుందాం. ఓకే, ఇలాగా 2-3 తిన్నా కూడా ఓకే మ్యామ్ పొట్ట ఫుల్ అయిపోతుంది, డయాబెటీస్కి హ్యాపీగా తినచ్చు. ఓకే మ్యామ్.
అంటే వేడి వేడిగా రాగి రొట్టెలు అయితే రెడీ అయిపోయినాయి. రెడీ అయిపోయినాయి. ఎస్ మ్యామ్. అంతే, ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఫస్ట్ అటు ఇటు కాల్చుకోవాలి, తర్వాత లాస్ట్లో నెయ్యి. ఎప్పుడైనా అంతేనండి, చపాతీ చేసేటప్పుడు మనకు తెలియక ఫస్ట్ ముందు ఇలా వేసేస్తారు తెలియక. సో అలా వేయటం వలన ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అది. ఓకే మ్యామ్. సో మీరు ఆయిల్ కంటెంట్ ఎక్కువ పడకూడదు అన్నప్పుడు ఫస్ట్ కాల్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 80% కుక్ అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో తీసేటప్పుడు మాత్రమే గ్రీజింగ్ చేస్తామంటారు న్యూట్రిషన్ లాంగ్వేజ్. సో ఇట్ జస్ట్ ఏదైనా కూడా, ఏ ఆయిల్ అయినా ఘీ అయినా కూడా లాస్ట్లో వేయాలి. ఓకే మ్యామ్. నిజంగా సూపర్ మేడం. అసలు ఈ రాగి రొట్టె నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఎలా చేసుకోవాలి అని చెప్పేసి. ఇది గ్లూటెన్ ఫ్రీ. సో కొంతమందికి చపాతీలు పడవు, సో అన్నం వద్దు, కార్బ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎస్పెషల్ డయాబెటీస్. మామూలుగా రాగులతో సంకటి చేస్తారు మేడం, అది తెలుసు నాకు. బట్ రాగులతో రొట్టె ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, కొంచెం వెరైటీగా ఉంది. ఇప్పుడు మనం ఘీ వేసుకుందాం. ఓకే మ్యామ్. పొంగింది, మళ్ళీ అటు సైడ్ తిప్పండి. అంతే, ఎక్కువసేపు ఓవర్ కుకింగ్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎస్ మ్యామ్. తీసేయి. నిజంగా మేడం ఇది యాక్చువల్లీ చపాతీ లాగా ఉంది, అట్ ద సేమ్ టైం చూసారు ఎంత మెత్తగా ఉందో. మీరు ఇలా చూస్తే ఇది చాలా మెత్తగా ఉంటుంది, క్రిస్పీ అవ్వదు, సాఫ్ట్ గా ఉంటుంది. ఎవరైనా తినొచ్చు పిల్లలతో సహా. టేస్ట్ కూడా చూద్దాం మేడం. తప్పకుండా. టేస్ట్ కూడా సేమ్ చపాతీ. మనం అంటే చాలా మంది చపాతీ ప్రియులు ఉంటారు, బట్ రాగులతో అంటే మన హెల్తీగా ఉండే రాగులతో ఇలా మనం ప్రిపేర్ చేసుకొని మనం తినొచ్చు మేడం. నిజంగా చాలా బాగుంది. చూసారు కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది మేడం చెప్పినట్టు మధ్యాహ్నం నైట్ మన లంచ్ అండ్ డిన్నర్ బదులు ఇలా చేసుకొని ఎన్ని రొట్టెలు తినొచ్చు మేడం? ఎన్నైనా తినొచ్చండి. 4-5 అంతకన్నా ఎక్కువ తినలేరు కదా, 3-4. కానీ రాగి రొట్టె కూడా చాలా ఇంపార్టెంట్, గ్లూటెన్ ఫ్రీ కూడా. బట్ అయినా కూడా ఇది ఒక 3 తినేసి మజ్జిగ తాగటం. అలానే నేను ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా న్యూట్రిషన్ వైజ్ కూడా ఫైబర్ ఫస్ట్ స్పూన్ వెళ్ళాలి, ప్రోటీన్ తర్వాత వెళ్ళాలి, లాస్ట్లో కార్బ్స్ వెళ్ళాలి. సో మీరు ఫస్ట్ ఇది తినే ముందు కూడా ఒక బౌల్ ఆఫ్ సలాడ్, ఎస్పెషల్ డయాబెటిక్ పేషెంట్స్కి డాష్ డైట్ అని ఉంటుంది. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినా ఉంటుంది. బట్ నెక్స్ట్ టైం మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం డాష్ డైట్ గురించి. సో ఆ డయాబెటీస్ వాళ్ళకి ఫస్ట్ బౌల్ ఒక క్యారెట్ కీరా, సింపుల్ డైట్, ఇంకా పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. క్యారెట్, కీరా, టమాటో ఇవన్నీ చాప్ చేసుకుని దాంతో పాటు ఇది తింటూ మజ్జిగ తాగితే పొట్ట నిండిపోతుంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. మేడం రాగితో రొట్టె ఇలా రెడీ చేసుకుని డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకోండి. షూర్గా మీరైతే డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది, మీరు డయాబెటీస్ నుంచి బయటపడవచ్చు. సో మేడం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ మేడం.